ఆపరేషన్ ఖగార్ అన్నటువంటి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల్ని ఏరువైతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి సార్. ఖగారు ఆపరేషన్ ఖగారు అని అంటున్నారు. మావోయిస్టులు అంటారు, పోలీసులు అంటారు. మావోయిస్టులు ఎవరు, పోలీసులు ఎవరు, ఈ రెండింటి లెక్క తేలాలి. మావోయిస్టు పార్టీ దగ్గర ఉన్న సర్వ సైన్యం ఆదివాసీలే. పోలీసులు రిక్రూట్ చేసుకునే పోలీసులు మొత్తం ఆదివాసీలే. 99% అక్కడ ఉన్న పోలీసులు టోటల్ 90%, 99% ఆదివాసీ బిడ్డల్ని పోలీసులుగా రిక్రూట్ చేసుకుంటున్నారు వితౌట్ స్టడీ. చదువు లేకపోయినా ప్రతి గ్రామంలో ఒక ఆదివాసీ యోధుడిని పోలీసులుగా రిక్రూట్ చేసుకుంటారు. ప్రతి మావోయిస్టు ప్రతి గ్రామంలో ఒక ఆదివాసీని రిక్రూట్ చేసుకుంటారు. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములైన ఆదివాసీలు పోలీసు పక్షాన ఒకడు, మావోయిస్టు పక్షాన ఒకడు. ఇద్దరు చనిపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోతారు. మేమేమంటున్నాం అంటే ఈ ఆపరేషన్ ఖగార్లో అగ్రవర్ణ అధికారులు, అగ్రవర్ణ పాలకులు వాళ్ళు కనపడట్లే. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అణగారిన వర్గాలకు సంబంధించిన ఆదివాసీలు మావోయిస్టు పార్టీలో, ఆదివాసీలు పోలీసులలో. కానీ మావోయిస్టు పార్టీ అగ్రవర్ణాలు కనపడట్లే. ఇక్కడ మావోయిస్టు పార్టీ మీదకి పంపించే పోలీసు అధికారులు, పాలకవర్గం, అగ్రవర్ణాలు వాళ్ళు కనిపించట్లేదు. కానీ రోజు చచ్చిపోయి రక్తం ఏరులై పారుతున్నది మాత్రం ఆదివాసీ అణగారిన వర్గాల బిడ్డలు. మేమేమంటున్నామంటే అమాయక ఆదివాసీ అణగారిన వర్గాల బిడ్డలు ఇక్కడ అర్జెంటుగా కాల్పుల విరమణ చేసుకొని ఇద్దరు పైన ఉన్న వర్గాలు చర్చించుకొని దీన్ని అర్జెంటుగా ఈ యుద్ధాన్ని ఆపేయాలి. ఎందుకంటే చచ్చిపోయేది అణగారిన వర్గాలు. రెండు సైడ్లు. మేము మావోయిస్టుల పక్షాన, పోలీసుల పక్షాన ఎటు సైడో మాట్లాడలే. 2 sides ఉన్నటువంటి సోల్జర్స్ మా బిడ్డలు, చచ్చేది మా బిడ్డలు. అగ్రవర్ణాలు ఎవరు చావటలే. అందుకని మేము కోరుతున్నది ఏంటంటే ఈ అణగారిన వర్గాలు వాళ్ళని ముట్టుకోవడం, ఆదివాసీ బిడ్డలను ముట్టుకోవడం ఆపి మీరు చస్తే అగ్రవర్ణాలు, అటు ఉన్న అగ్రవర్ణాలు ఇటు అగ్రవర్ణాలు ఇద్దరు కాల్చుకొని పొడుచుకొని చావండి. కానీ అణగారిన వర్గాలైన ఆదివాసీ బిడ్డల జోలికి రావద్దని ఒక పక్కన